అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం. ఈరోజు వృషభ రాశి వారికి ఫిబ్రవరి 27 బుధవారం రోజున వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కొన్ని అంశాలైతే జరగబోతున్నాయి. అలాగే వీరి యొక్క దినఫలాల గురించి చెప్పుకుందామండి. మరి అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే వీరి చిరకాల కోరికలు ఏ విధంగా తీరబోతున్నాయి, వృషభ రాశి వారు రేపు సాయంత్రం 6:30 వీరు ఏ శుభవార్తను వినబోతున్నారు, అలాగే వారు ఏ విధంగా గడపబోతున్నారు రేపటి రోజున అనే విషయాల గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే వృషభ రాశి వారికి మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందండి. అలాగే మీ యొక్క దినఫలితాలు కూడా మీరు తెలుసుకున్న వారు అవుతారు. మరి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలో వృషభ రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉందనేది పూర్తిగా అయితే తెలుసుకుందాం. అయితే మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అండి, ఇదివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి. అప్పుడు మీకు ఆల్ అప్డేట్స్ అయితే మొత్తం మా ఛానల్ నుండి వస్తాయి. ఇక వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి అనేది రాశి చక్రంలోనే వృషభ రాశి రెండవ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, అలాగే 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి వారి కిందకు వస్తారు. అయితే ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనిస్తే వృషభ రాశి వారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే వీరు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం కలవారై ఉంటారు. అయితే ఏ పనైతే మొదలు పెడతారో ఆ పనిని పూర్తి చేసేంత వరకు వీరైతే ఆ పని పట్ల ఎప్పుడూ కూడా పట్టుదలగా ఉంటారు. అయితే వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అంటే పట్టుదల. ఇక కార్యాచరణలో బాగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే వీరు ఏదైనా పని మొదలుపెట్టేటటువంటి స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే వృషభ రాశి వారికి 2025వ సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీన వృషభ రాశి వారి యొక్క దినఫలితాలను ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వీరికి చిరకాల కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరబోతుందండి. అయితే వీరు ఆ యొక్క కోరిక కోసం చాలా ప్రయత్నాలు చేశారు, కానీ ఆ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదు. అయితే ఒక నిర్ణయానికి కూడా మీరు వచ్చేసారంటే మీ పరిస్థితులను బట్టి మీ యొక్క జీవితంలో అంటే ప్రతి ఒక్కరి జీవితం ఒకే రకంగా ఉండదు కాబట్టి పరిస్థితులు కూడా ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉండవు. కాబట్టి మీ పరిస్థితులను బట్టి మీకు చాలా కాలంగా ఉన్నటువంటి ఒక చిరకాల కోరిక అయితే నెరవేరడం లేదు. అయితే ఆ తీరేటటువంటి అవకాశాలు కూడా మీకు కనిపించలేదు. ఉద్యోగార్థులకు చక్కని మంచి ఉద్యోగ అవకాశం రావడం, అలాగే వ్యాపారస్తులకు వ్యాపార భాగస్వాములు లభించడం, అలాగే ఈ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి పరిస్థితులు అనుకూలించడం, డబ్బు సమకూరడం, అలాగే నూతన వ్యక్తులు ఎవరైతే ఉంటారో అంటే లేదంటే వ్యాపార పెట్టుబడులకు కూడా పరిస్థితులు అనుకూలించకపోవడం, కుటుంబ సభ్యుల మధ్య మద్దతు ఇవ్వకపోవడం, ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ప్రమోషన్లు పొందకపోవడం, అంటే ఆ యొక్క లాభం కోసం పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న వారికి ఆర్థిక పెరుగుదల రావడం, వివాహానికి సంబంధించి మీరు ఒక గుడ్ న్యూస్ వినేటటువంటి అవకాశాలు రేపటి రోజునైతే మీకు కనిపిస్తున్నాయి. అది కూడా సాయంత్రం 6:30 మీ యొక్క జీవితంలో ఎటువంటి రిక్వైర్మెంట్లో కూడా లేకుండా ఎలాంటి అంటే సానుకూలమైనటువంటి మంచి ఫలితాలను అయితే పొందుతారండి. చాలా కాలంగా మీ కోరికను కలిగి ఉన్నారు. ఏ కోరిక అయితే ఆ కోరిక కోసం మీరు ఎంతగా ఎదురు చూస్తున్నారో దానికోసం మీరైతే ఒక మంచి శుభవార్తను అయితే తప్పకుండా వింటారు. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా మీకు తెలుస్తాయి. అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్తారో అంటే విదేశాలకు వెళ్ళాలని చెప్పి ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు, వారికి కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. వీసా, పాస్పోర్ట్కు సంబంధించి మంచి ప్రయత్నాలు చేసి ఉన్నట్లయితే కనుక ఆ ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా ఫలిస్తాయి. అలాగే చాలా కాలంగా మీరు బలంగా కలిగి ఉన్నటువంటి ఒక చిరకాల కోరిక అయితే తప్పకుండా రేపటి రోజున మీకు ఈ యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయండి. అలాగే మిగిలినటి అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి, కానీ కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క బంధువులతో కానీ, మిత్రులతో కానీ, లేదంటే ఇరుగు పొరుగు వారితో కానీ చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయండి. ఆ విషయంలో కాస్త జాగ్రత్త మీరు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే వృషభ రాశి వారికి తప్పకుండా ఉంది. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే అలాంటి వాదనలకు, అనవసర చర్చలకు దూరంగా ఉంటే మంచిది. ఇక మీ యొక్క బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో తగినటువంటి జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వృషభ రాశి వారు ఇంకా ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి మీరు చేయాల్సినటువంటి పని శివారాధన తప్పకుండా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించడం, హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే మీ శక్తి మేరకు పేదలకు గొడుగులు, పాదరక్షలు దానం చేయండి. అలాగే ఏదైనా కానీ ఆహార ధాన్యాలు దానం చేయండి. శుభప్రదమైనటువంటి మంచి ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుతారు. మరి వృషభ రాశి వారు మీరు రేపటి రోజున ఏం చేయాలి అనే విషయాల గురించి అయితే తెలుసుకున్నారు కదండి. శివారాధన చేసుకోవడం, హనుమాన్ చాలీసా పఠించడం, అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాలి అనే విషయాల గురించి కూడా తెలుసుకుందాం. అలాగే రేపటి రోజున మీరు పూర్తిగా చేయకూడనటువంటి విషయాల గురించి కూడా ఇప్పుడైతే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందామండి. మరి వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. వృషభ రాశి వారు ఎప్పటి నుండో చిరకాల కోరిక నెరవేరబోతుందని చెప్పుకున్నాం కాబట్టి ఆ కోరిక కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా తప్పకుండా మీకు
ఫలించాలి అంటే దృఢమైనటువంటి సంకల్పంతో మీరు కోరుకున్నట్లయితే, అంటే అది న్యాయపరమైనటువంటి కోరిక అయితే రేపటి రోజున తప్పకుండా శివరాత్రి రోజున మీరు వినే తీరుతారు. అది కూడా సాయంత్రం 6:30 తర్వాత మీరైతే తప్పకుండా ఆ యొక్క శుభవార్తనైతే మీ చెవిన పడే విధంగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీకు కలగబోతుంది. అయితే వృషభ రాశి వారు రేపటి రోజున చేయవలసినటువంటి పనులు ఏమిటి అంటే, ఉదయాన్నే చక్కగా నిద్రలేచిన తర్వాత మీరు ఉదయాన్నే చక్కగా నిద్రలేచేసి స్నానం, అలాగే ఇంట్లో అంతా కూడా శుభ్రపరచుకొని స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారాలు చేసుకొని, ఆ తర్వాత సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించిన తర్వాత ఇంట్లో పూజ గదంతా కూడా క్లీన్ చేసుకొని పార్వతీ పరమేశ్వరుల యొక్క పటాన్ని చక్కగా గంధం బొట్లతో పూలతో అలంకరించి, అలాగే మీరు మరొక ముఖ్యమైనటువంటి పని చేయాలండి. వీలుంటే ఇంట్లో శివలింగం ఉంటే ఇంట్లో, లేదంటే ఆలయంలోకి వెళ్ళి చక్కగా అభిషేకం అయితే చేపించుకోండి. లేదంటే ఇంట్లోనే మీకు శివలింగం ఉన్నట్లయితే చెరుకు రసం, అలాగే విభూది, ఇలా స్వామివారికి ఏదైతే అంటే ఇష్టమైనవో వాటితో అభిషేకం చేసుకున్నట్లయితే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీకు దక్కుతుంది. అలాగే చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఎవరికైతే ఉంటాయో వృషభ రాశి వారికి, వారు కూడా చక్కగా చెరుకు రసంతో కనుక స్వామివారికి అభిషేకం చేసుకున్నట్లయితే మీకున్నటువంటి చిన్నపాటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా దక్కుతుంది. అలాగే విభూదిని చక్కగా కొన్ని నీటిని తీసుకొని విభూదిని ఆ నీటిలో మిక్స్ చేసేసి చక్కగా ఆ విభూది నీళ్లు తెల్లగా పాలలాగా మారిపోతాయండి. ఆ యొక్క నీళ్లు భగవంతుడికి, పరమేశ్వరుడికి శివలింగం పైన కన్నా చక్కగా పోసుకున్నట్లయితే, అభిషేకం చేసినట్లయితే స్వామివారి అనుగ్రహం కూడా మీకు తప్పకుండా జరుగుతుంది. అలాగే ఐశ్వర్య ప్రదాత అయినటువంటి పరమేశ్వరుడు అంటే, ఎవరైతే ధన సమస్యలతో, లేదంటే ఉన్నటువంటి ధనాన్ని అనవసరంగా ఖర్చులు పెడుతూ ఆ ధనం అనవసరంగా ఖర్చు అయిపోతుందని ఎవరైతే బాధపడుతూ ఉంటారో అలాంటి వారు విభూదితో స్వామివారికి అభిషేకం చేసినట్లయితే మీకు అన్ని విధాలుగా చక్కగా కలిసి వస్తుంది. అలాగే రేపటి రోజున బిల్వదళాన్ని తీసుకొని పరిశుభ్రమైనటువంటి జలంలో ఆ యొక్క బిల్వదళాన్ని వేసి బిల్వజలాన్ని స్వామివారికి అభిషేకంగా కనుక చేసుకున్నట్లయితే మీరు అత్యద్భుతమైనటువంటి ఫలితాలను అయితే పొందవచ్చండి. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా దక్కుతుంది. అలాగే మీ కోరికలు కూడా, అంటే చిరకాల కోరికలు ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే మీ జీవితంలో వచ్చేటటువంటి కష్ట నష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. పరమేశ్వరుడి అనుగ్రహం ఆ విధంగా ఉంటుంది. ఈ శివరాత్రి నుండి మళ్ళీ వచ్చేటటువంటి శివరాత్రిలోపు మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఎంతో నిర్మలమైనటువంటి మనసుతో ప్రశాంతంగా జీవితాన్ని అయితే గడుపుతారని, అంటే ఎలాంటి టెన్షన్స్ లేకుండా చక్కగా మీ ఆర్థిక పురోగతి, లేదంటే ఉద్యోగంలో ఏమైనా మంచి మార్పులు కానీ, లేదంటే ప్రమోషన్లు రావడం కానీ, విదేశీ యాత్రలకు వెళ్ళేవారికి కానీ, ఇలాంటి వారికి అందరికీ కూడా చక్కగా ఉంటుందన్నమాట ఈ సంవత్సరం అంతా కూడా. కాబట్టి ఈ యొక్క శివరాత్రి అనేది చాలా ముఖ్యమైనటువంటి పర్వదినం. కాబట్టి ఈ శివరాత్రి రోజున తప్పకుండా పరమేశ్వరుడి అనుగ్రహం పొందడం కూడా ప్రతి ఒక్కరికి అతి సులువైనటువంటి మార్గం. కాబట్టి మనం చేయవలసినటువంటి పనులంటూ పెద్దగా ఏమీ లేవండి. ఇవన్నీ కూడా కుదరకపోతే మనసులో ఓం నమ శివాయ అని ఒక మంత్రం జపించుకున్నా చాలు. కాబట్టి రేపు ఏ పని చేసుకున్నా కానీ, మీరు ఉదయం నుండి సాయంత్రం వరకు ఏ పనిలో ఉన్నా కానీ నిమిషానికి ఒకసారైనా, లేదంటే మీ మనసులో ఓం నమ శివాయ అని ఈ మంత్రాన్ని అయితే తప్పకుండా ఎక్కువ సార్లు, మీకు ఎంత వీలుంటే అన్ని సార్లు పఠించుకుంటూ ఉండండి. ఈ విధంగా ఓం నమ శివాయ అని అనుకుంటూ ఉండడం వల్ల మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీకు ఏ సమస్య ఉన్నా కూడా భగవంతుడికి చెప్పుకుని వారవుతారు రేపటి రోజున. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి రేపు అన్నీ కూడా సానుకూలంగా ఉంటాయండి, అనుకూలంగా ఉంటాయి. అయితే మీకు సానుకూలంగా అనుకూలంగా ఉండేటటువంటి పనుల గురించి అయితే చెప్పుకున్నాం కదా. అయితే మీకు ఏదైతే అనుకూలించవో ఆ పనుల గురించి కూడా చెప్పుకుందాం. ఎవరితో కూడా ఎక్కువగా అనవసరమైనటువంటి వాగ్వాదంలో చోటు చేసుకునేటటువంటి విధంగా మీరైతే అంతవరకు తెచ్చుకోకండి. ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడకండి. ఏదైనా మాట్లాడవలసి వస్తే 1-2 మాటలతోటి పక్కకు వెళ్ళిపోవడం మంచిది. కుటుంబ సభ్యులతో కానీ, లేదంటే స్నేహితులతో కానీ, శ్రేయోభిలాషులతో కానీ, ఎవరితో అయినా కానీ రేపటి రోజున చిన్న చిన్న గొడవలు ఏర్పడేటటువంటి అవకాశం అయితే వృషభ రాశి వారిలో కనిపిస్తున్నాయి. కాబట్టి అలాంటి వారి పట్ల కాస్త అప్రమత్తంగా ఉండండి. అనవసరమైనటువంటి విషయాలకు కొంచెం జాగ్రత్తగా ఎడంగా ఉండడం మంచిదన్నమాట మీకు. ఎందుకంటే వారితో ఒక్కసారి మీరు అంటే ఏదైనా ఒక వాగ్వాదానికి కనుక చోటు చేసుకున్న విధంగా మీరైతే ఉంటే, వారితో అనవసరంగా గొడవ పడితే తర్వాత రోజుల్లో అది చాలా పెద్ద గొడవగా మారిపోయి ఫ్యూచర్లో మీకు ఇబ్బందికరంగా మారేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి అలాంటి వారి పట్ల అనవసరంగా ఏ గొడవ కూడా పెట్టుకోకుండా మీరైతే దూరంగా ఉండి, రేపటి రోజున మహాశివరాత్రి కాబట్టి మీరంతా కూడా మీ మనసునంతా కూడా ఆ శివయ్యపై కేంద్రీకరించడం వలన మీ మనసులో ఉన్నటువంటి సంకల్పాలన్నీ కూడా నెరవేరడంతో పాటు మీకు ఏ ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయో, ఎవరి వల్ల అయితే మీరు బాధపడుతున్నారో అవన్నీ కూడా స్వామివారి ముందు చెప్పుకొని, అవన్నీ కూడా ఆ సమస్య నుండి మమ్మల్ని బయటపడవేయండి అని చెప్పి ఆ శివయ్యను వేడుకోండి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి రేపటి రోజున అంతా చాలా బాగుంటుంది, బ్రహ్మాండంగా అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు,
అలాగే అన్ని రంగాల వారికి అంటే కోర్టు సమస్యలు ఉన్న వారికి, రాజకీయ పరంగా, సినీ పరంగా అందరికీ కూడా వృషభ రాశి వారికి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున అత్యద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి అవకాశం, నిజంగా మీరు నక్కతోక తొక్కినంత అదృష్టం అయితే మీకు రేపటి రోజున ప్రారంభమవుతుందనే చెప్పుకోవచ్చు. మరి వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. మరలా రేపటి రోజున మరొక చక్కని వివరణతో మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.